హలో వెల్కమ్ టు కెనడా మామ ఈరోజు టాపిక్ వచ్చేసి కెనడాలో ఇమిగ్రేషన్ పరిస్థితి ఏమైంది. చాలా రోజులైంది మన ఛానల్లో ఒక వీడియో రాక. సో కమ్ విత్ మీ మిహాన్. సో సరదాగా లోపలికి వెళ్ళి మా బ్యాక్ యార్డ్కి వెళ్ళి మాట్లాడుకుందాము. సో స్నో అయితే ఈరోజు క్రిస్మస్ యాక్చువల్గా. సో స్నో అయితే బాగా పడింది. ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు స్నో అయితే లేదు. బట్ సీ ద వైట్ స్నో. సో నా వీడియోస్ చాలా మటుకు అన్ని బ్యాక్ యార్డ్లో తీస్తామట నా వీడియోస్ అని. సో అందరూ చాలా మటుకు ఈరోజు క్రిస్మస్ రోజు హ్యాపీ క్రిస్మస్. చాలా మటుకు అందరూ ఇక్కడ కెనడాలో క్రిస్మస్ రోజు వాళ్ళ ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్ అయ్యి పార్టీ చేసుకుంటూ ఉంటారు. బట్ నా టాపిక్ వచ్చేసి ప్రస్తుతానికి కెనడాలో ఇమిగ్రేషన్ ఏం జరుగుతుంది. సో చాలా చేంజెస్ వచ్చాయి కెనడాలో. చాలామంది స్టూడెంట్స్ నాకు రీచ్ అవుట్ అవుతున్నారు. ఇప్పుడు కెనడాకి రావాలా వద్దా. చాలామంది వర్క్ పర్మిట్ ఉన్నవాళ్ళు, పిఆర్ ఉన్నవాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు ప్రస్తుతం కెనడాకి రావడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదని చెప్పేసి. సో నేను చెప్పేది ఏమంటే కెనడాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అస్సలు పొలిటికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమిగ్రేషన్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. రోజు ఒక చేంజ్, వారానికి ఒక చేంజ్ జరుగుతుంది. సో అందుకని నేను కొన్ని రోజులు ఆగండి అని చెప్తాను. సో 2026కి మీరు ప్లాన్ చేసుకోండి. 2026లో వస్తే కొంచెం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికల్లా కొత్త గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కొత్త రూల్స్ చేంజ్ అవుతుంది. ఆ రూల్స్ని చేంజ్ అయిన తర్వాత ఒకసారి స్ట్రీమ్ లైన్ అయినాక ప్రాసెస్ అంతా దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. సో ఇప్పుడే నేను ఏదైనా చెప్పాను అనుకోండి దెన్ ఇట్ వోంట్ బీ అప్రాప్రియేట్ మాట. ఇప్పుడు నేను డెసిషన్ చెప్పాను అనుకోండి ఇట్ వోంట్ బీ అప్రాప్రియేట్ రైట్ నౌ. ఓకే. సో జస్ట్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దెన్ టేక్ ఎ డెసిషన్. ఒకవేళ మీరు ఆల్రెడీ పిఆర్ పైన ఉన్నారనుకోండి ఇండియాలోనే, మీరు అక్కడి నుంచి జాబ్ ట్రై చేసుకోండి. ఒకవేళ జాబ్ వస్తే మీరు కెనడాకి రావచ్చు. ఒకవేళ జాబ్ రాలేదనుకోండి, సపోజ్ ఇప్పుడు జాబ్ రాలేదనుకోండి, అప్పుడు మీరు ఇక్కడికి రావడం వల్ల కష్టం. అంటే మీ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుందో అది చేయండి. ఎందుకంటే ఒక్కొక్క డెసిషన్ చెప్తారు. ఇప్పుడు కెనడాలో మీరు యూట్యూబ్లో చూస్తే భయంకరమైన నెగిటివిటీ మాట. కెనడా అనేది టోటల్ వేస్ట్ అని చెప్పేసి అందరూ చెప్తుంటారు. సో నేను చెప్పేది ఏమంటే మీ ఇన్స్టింక్ట్, మీకులో గట్ ఫీలింగ్, మీలో ఒక గట్ అంటే మీలో ఒక ధైర్యం ఉంది. నా దగ్గర కెనడా పిఆర్ ఉంది, నేను ఇక జాబ్ కొట్టగలను, ఇక సర్వే కాగలను, జాబ్ లేకున్నా సరే సైడ్ హసిల్స్ చేసుకుంటూ బతకగలను అనే ధైర్యము మీలో ఉంటే రమ్మని చెప్తాను.